మధురలో ఘోర ప్రమాదం అయితే వెలుగులోకి వచ్చింది. 6 ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని కూడా మరణించి ఉన్నారు. అయితే అదే సమయంలోని చాలా మంది ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆ ప్రాంతంలోని గందరగోళం నెలకొంది. ఇక్కడ ఓపెన్ ల్యాండ్ లోని ఓ జేసీబీతో తవ్వకం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అయితే తెలుపుతున్నారు. మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కచ్చా రోడ్డుపై నిర్మించిన 6 ఇళ్లు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. ఈ ఇల్లు కచ్చా దెబ్బపై నిర్మించి ఉన్నారు. అయితే ఇల్లు కూలిపోతున్న శబ్దం విని సమీపంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి చూశారు. అయితే స్థానికులు సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోని అకస్మాత్తుగా కూలిపోయాయి అని, ఇప్పటి వరకు 3 మరణించి ఉంటారని, ఒక 4 అయితే శిథిలాల కింద నుంచి బయటికి తీశామని, మరో 10 నుంచి 12 మంది వరకు ఇంకా శిథిలాల కింద సమాధి అయి ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు బృందాలు అయితే శ్రమిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అంతా కూడాను సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతులను తోట రామ్ అలాగే 2 సోదరీమణులు యశోద, కావ్యగా అయితే గుర్తించారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు అయితే తెలుపుతున్నారు. ఇళ్లలో నుంచి జనం బయటకు పారిపోయే అవకాశం కూడా లేకుండా ఉన్నదని పోలీసులు ప్రజలను ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడాను ఎందుకు ఎలా కూలిపోయారన్న దానిపైన ఆరా తీస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.